న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రెండవ విడత పంచాయతీ నామినేషన్లు మొదటి రోజు నామపత్రాలను దాఖలు చేసిన అభ్యర్థులు. అవినీతికి కేర్ ఆఫ్ గా ఆర్మూర్ మారిందని మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. కాంగ్రెస్ నేతలు కమిషనిస్టులుగా మారారని జీవన్ రెడ్డి స్పష్టీకరణ. కేసీఆర్ ను తప్పు పట్టేలా కవిత వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ కు కాళేశ్వరం నీరు వచ్చింది కనబడలేదా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు. మొదటి విడత పంచాయతీ నామినేషన్ల జాబితా విడుదల. ఎడపల్లి మండలంలో బాపునగర్ పంచాయతీ ఏకగ్రీవం. భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప పడి పూజ మహోత్సవం. మణికంఠుడిని స్మరించుకుంటూ పూజలు జరిపిన భక్తులు. ప్రభుత్వ పాఠశాల స్వీపర్లకు 26,000 రూపాయలు వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు స్కావెంజర్ల యూనియన్ జిల్లా సమితి సమావేశం జరిగింది. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు స్కావెంజర్ల యూనియన్ జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లకు రాష్ట్ర ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. 2 గంటలు పనిచేయాల్సిన కార్మికులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్లో వివిధ రకాల పనులు చేస్తున్నారని, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా 2,000 రూపాయల నుంచి తమకు తోచిన పద్ధతిలో తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, ఎవరైనా కార్మికులు వేతనాలు అడిగితే పని నుండి తొలగిస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్మికుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం సరికాదని, కార్మికులకు తమ వేతనాలను నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతా ద్వారా వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లో పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మాస్క్లు, గ్లౌజులు, బూట్లు, సబ్బులు, టవల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు వసంత, రాధ, మాధవి, దేవి, లత, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్లకు సంబంధించిన జిల్లా కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సింగరేణి డబ్బులతోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు, స్కావెంజర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు విద్యార్థుల ఆధారంగా వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ 2 గంటలు పనిచేయాల్సినటువంటి స్వీపర్లు, స్కావెంజర్లు రోజంతా ఇవాళ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి ఇచ్చేటటువంటి వేతనం కూడా తక్కువ ఇస్తూ శ్రమదోపిడికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి స్వీపర్లు, స్కావెంజర్లకు 26,000 రూపాయల వేతనాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ కూడా మాస్కులు, గ్లౌజులు, అదే రకంగా సబ్బులు ఇవ్వాలని, యూనిఫామ్లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మద్యం సేవించి వాహనాలు నడపకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. నగరంలోని వర్ణి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ప్రజలలో మార్పు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు మద్యం తనిఖీలు చేపడుతున్నా ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు. శనివారం రాత్రి వర్ణి చౌరస్తాలో నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్, వినోద్, సురేష్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడుపుతున్న పలువురు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర జిల్లాకు వచ్చిన బస్సు డ్రైవర్లను సైతం పరీక్షలు జరిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మీటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 10,000 జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పారు. రెండోసారి దొరికితే కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని అఖిల భారత ఐక్యరైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ధాన్యం అదనపు తరుగు లేకుండా తీసుకోవాలని అన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాజనగారి బాబన్న, జిల్లా కార్యదర్శి కిషన్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, జిలకర నడిపెన్న ఎం నరేందర్ ఆదివారం భీమ్గల్ మండల పరిధిలోని తాళ్లపల్లి, గంగరాయి, కొత్త తండా, రహత్ నగర్, దేవక్కపేట్, కారేపల్లి, పాత తండాల రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను నింపి ఉన్న సంచులను పరిశీలించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ సుమారుగా 100 ధాన్యం లారీలకు పైగా రోడ్డు మీద ఉన్నాయని, ఈ ధాన్యం అంతా కూడా రోడ్డు ధాన్యం అయినందున దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు ససేమిరా అంగీకరించడం లేదన్నారు. రైతులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గింజ లేకుండా రైతుకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తరుగు సమస్యను ఉత్పన్నం కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అట్టహాసంగా రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తూనే ఉన్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సహకార సంఘాల సిఇఓలు, ఐకేపీ సిబ్బంది రైస్ మిల్ యజమానులతో కుమ్ముక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాజనగారి బాబన్న, జిల్లా కార్యదర్శి బి కిషన్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, జిలకర నడిపెన్న ఎం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నమస్కారాలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఏఐయుకేఎస్, సిపిఐఎంఎల్ మాస్లైన్ సమిష్టిగా భీమ్గల్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో తాళ్లపల్లి, గంగరాయి, అట్లాగే కొత్తపల్లి తండా, రహత్ నగర్, దేవక్కపేట, కారేపల్లి జీపీల్ని సందర్శించింది ప్రతినిధి బృందం. సుమారుగా 100 లోడ్లు అంటే ఒక లారీకి 320 క్వింటాల ధాన్యం లోడ్ చేయవచ్చు. ఆ రకంగా చూసుకున్నప్పుడు 3000 క్వింటాల ధాన్యం ఇవాళ రోడ్లపైనే వేచి ఉన్నాయి. ఈరోజు వాతావరణం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లాగే తుఫాన్ ప్రభావం ఉందని కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం అంత దొడ్డు ధాన్యం అని చెప్పేసి మా పరిశీలనలో వచ్చింది. ఈ దాదాపు 20 ఏదైతే సంచి ఉందో ఆ 40 కిలోల సంచికి సంబంధించి 41.5 అంటే కిలోన్నర ఈరోజు అక్కడే దూకుతా ఉన్నారు. ఈ దొడ్డు ధాన్యంతో ఏ రైస్ మిల్లు అయినా దించుకోవడం లేదు. దించుకోకపోవడంతో ఒక లారీ 5 రోజులు 6 రోజులు ఇలా అక్కడ 30 టన్నుల బరువుతోని ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది. ఇబ్బందులే కాదు, మొత్తం టైర్లు దెబ్బతింటాయి. అట్లాగే వెయిటింగ్ ఇలా కాంట్రాక్టరు నష్టపోవాల్సి వస్తుంది. రెండవది ఆ ప్రాంతంలో ఇవాళ దాదాపు నేను చెప్పినట్లు దాదాపు 100 లోడ్లు ఇవాళ ఉంది అంటే దాన్ని ఐకేపీ అట్లాగే సహకార సంఘాల నిర్వాహకులు ఏదైతే సిఇఓ అంటాం, సహకార సంఘం పేరు ముద్దుగా ఉంది, మంచిగా ఉంది. వాళ్ళు ఇవాళ బ్రోకరిజం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇవాళ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. రైతాంగాన్ని అనుమతి లేకుండానే కొద్దిగా నల్లగా ఉన్నాయంటే లేదు, మేము దొడ్డు ధాన్యం వద్దంటే అదనంగా. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని డిచ్పల్లి మండలంలోని 34 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిగా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి, నడిపల్లి, గన్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో కూడా భారీగా అనుచరుల నడుమ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అధికారుల సమక్షంలో తన నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్ నెల 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకుని పంచాయతీ పోరులు దిగుతున్నారు. అత్యంత కఠోర నియమాలతో కూడిన మాళధారణ దీక్ష అయ్యప్ప దీక్ష దర్పల్లి మండలంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది.
దర్పల్లి మండల కేంద్రంలోని అయ్యప్ప మహాపడి పూజ పూజారి అల్లడి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో పసుపునూరి ప్రవీణ్ కుమార్ అయ్యప్ప మాళ 18వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కనుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పూజ స్వామివారి అభిషేకాలతో భజన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి దీక్షలో 18వసారి దీక్ష వేసుకున్నటువంటి స్వామిని నారికేర స్వామి అని మొట్టమొదటిసారి వేసుకున్న మాళ్ల స్వామిని కన్యాస్వామి నుంచి నారికేర స్వామి వరకు మాల ధరిస్తే స్వామి వారి మెట్లు 18 ఉన్నట్లు 18 సార్లు మాల ధరిస్తే అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ దర్శనం లభిస్తుందని, అదేవిధంగా నిరంతరంగా మాలను ధరించి శబరిమలైకి వెళ్తున్న ప్రవీణ్ స్వామికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు వారి కుటుంబ సభ్యులకు ఎళ్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి తిరుపతి రెడ్డి, డాక్టర్ నందు, రమణ, నూకల గంగాధర్, భూమేష్, పసుపునూరి అశోక్, సరస్వతి, ప్రవీణ్ గురుస్వామి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వారి యొక్క కుటుంబ సభ్యులు రాధిక, నాగరాజ్, సుహాస్, సోనాలి, మమత, శివకుమార్, నిఖిల, రాజ్ కుమార్ తదితరులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఇది దర్పల్లి మండలంలో ప్రవీణ్ స్వామి అని చెప్పేసి 18వసారి మాలాధారణ చేసుకొని శబరి యాత్రకు వెళ్తున్నటువంటి సందర్భంలో స్వామి యొక్క కృపాకటాక్షములు ఉండాలని చెప్పి స్వామివారికి నవవిధ అభిషేకాలు చేసి స్వాములందరికీ భిక్ష పెట్టి వారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క దీక్షలో 18వసారి వేసుకున్నటువంటి స్వామిని నారికేర స్వామి అని, మొట్టమొదటిసారి వేసుకున్న స్వామిని కన్యాస్వామి అని, కన్యాస్వామి నుంచి 18వసారి వరకు వేసుకుంటే ఈ 18 అయ్యప్ప స్వామి మెట్లు 18 ఉంటాయి. ఆ 18 మెట్లను అధిరోహిస్తే అక్కడ స్వామి యొక్క పరిపూర్ణ దర్శనం లభిస్తుందని చెప్పేసి శాస్త్ర ప్రమాణము. ఆ విధంగా ఈ స్వామి 18 సార్లు మరి నిరాటంకంగా స్వామి యొక్క దీక్షను చేసి శబరియాత్రకు వెళ్తున్నారు. ఆ స్వామి యొక్క మరియు వాళ్ళ కుటుంబాన్ని వచ్చినటువంటి భక్తులందరినీ కూడా స్వామి చల్లగా ఆశీర్వదించాలని చెప్పేసి మనసావాచ కర్మను కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వామివారి పాదపద్మములకు అర్పిస్తూ అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడక నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు లేనివారు కలిపి అక్రమంగా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. కల్లు బట్టి మొదలుకొని మొరం, ఇటుక బట్టి వరకు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఆర్మూర్ పట్టణం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పి వినయ్ కుమార్ రెడ్డి అక్రమ వసూళ్లకు అదుపు లేకుండా పోయిందన్నారు. ఆయన దోపిడి దొంగల ముఠా లీడర్ గా మారి ప్రజల సొమ్ము కాజేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్మూర్ ప్రజల దృష్టిలో పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. బినామీల ద్వారా అక్రమ వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పీవీఆర్ యథేచ్ఛగా ల్యాండ్, శాండ్ మాఫియాల ఆగడాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కల్లుబట్టి నుంచి నల్ల మట్టి దాకా మామూళ్ల వసూలు చేస్తున్నారని, చివరకు టిఫిన్ సెంటర్ల నుంచి చికెన్ షాపులను వదలకుండా లూటీల పర్వం సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గాలి పీల్చిన వినయ్ రెడ్డికి కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పీవీఆర్ అవినీతి దాహానికి అన్ని వర్గాల వారు బలవుతున్నారని, నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న డబ్బుల కోసం డిమాండ్లు వస్తున్నాయని, వినయ్ రెడ్డి మాట కాదంటే అక్రమ కేసులో రిమాండ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల అండతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకుంటున్నారని, వారు నోటీసులు ఇవ్వడం, వినయ్ కుమార్ రెడ్డి వసూలు చేసుకోవడం పరిపాటైందన్నారు. పీవీఆర్ కోసం అక్రమ వసూళ్లకు తెగబడి ఏసీబీ వలలో చిక్కిన రాజ్ కుమార్ రియల్ ఎస్టేట్ ఆసుపత్రులు పేద ధనికాన్ని తేడా లేకుండా డబ్బులు దండుకొని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీవీఆర్ తో కలిసి వాటాలు పంచుకున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, మాజీ జెడ్పీటీసీ మెట్టు సంతోష్, మాజీ కౌన్సిలర్లు చక్రు, అల్జాపూర్ మహేందర్, సీనియర్ నాయకులు రాజేశ్వరరెడ్డి, పోల సుధాకర్, నచ్చు చిన్నారెడ్డి, జీజీ రామ్, పృథ్వీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీ పేపర్లలో వచ్చినాయి, నా రాతలు కాదు. నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి పెడుతున్నా. ప్రెస్ మీట్ గిట్ల దోసుకున్నాడా? ఇది ఓడిపోయి 2వ ప్లేస్ నుండి 40,000 ఓట్లు వస్తేనే గింత దోసుకుంటే ఇడు కసకనే ఎప్పుడో పొరపాటున మొన్న ఇడు బీజేపీ ఈడచ్చి మొత్తం ఆర్మూర్ ఇళ్ళ కాడ నుంచి దోసుకుపోతుండే. ఇంట్లో పడి రోజు ఒక్కోడు ఇంట్లో దొంగతనం, దొంగల మూట అధ్యక్షుడు వీడు. ఒక్క దాంట్లో నల్ల బిల్లులట. అచ్చా ఇంకోటి కొత్త దందా, 10% ట్యాక్స్ పెంచింది. పాలక వర్గమే లేదు, చైర్మన్ లేడు, కౌన్సిలర్ లేరు. వీడికి ఎక్కడదండి అధికారం పెంచేది? 10 రూపాయల ట్యాక్స్ 100 రూపాయలు చేసింది.
10% పెంచి నోటీస్ ఇవ్వాలా, వాడు రావాలా, వాడు రాగానే నువ్వు మున్సిపాలిటీకి 10% 100% కడతావా, కట్ట అయితే పని చేయి, 50% నాకు 30% నీకు ఇస్తా, 20% తగ్గిస్తా, డిస్కౌంట్. ఏందిరంటే బాస్ చెప్పిండు, బాస్ ఓడరా అంటే ఇక్కడ బాసే లేడు కదా, వీడికి అమ్మాలే గారికి బాబులు, ఎమ్మెల్యే గారి పార్టీ కాదు, వీడికి అధికారం లేదు, ఓడరా అంటే బాస్ పీవీఆర్ పైసా వసూలు రెడ్డి. ఏం చెప్తున్నాయా సీఎం అండ్ 7 బ్రదర్స్ మీరు ఆడ దోసుకుంటారు, జిల్లాలలో జిల్లా మంత్రులు దోసుకుంటారు, మా జిల్లాలో మా వీళ్ళు కళ్ళు పట్టింది అని అంజగోడు జైలుకు పంపించి. ఏంటంటే అంజగోడు నెలకి ఇత్తలేడు, అంజగోడు వాళ్ళ పార్టీ. విచిత్రం ఏంటంటే చిన్న మీకు సీన్ భాయ్ చిరంజీవి మీకు తెలుసు కదా విలేకరులకు, అంజగోడు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కళ్ళు పట్టిలకు పైసలు ఇవ్వలేట, నేను 10 ఏళ్ళు ఎప్పుడు కళ్ళు పట్టలేదు, పైసలు అడగలే. బీజేపీ పోవాలన్నా మామూలు పక్క మీరు ఎంక్వైరీ చేసుకోరు, బీజేపీ పోతుంది, వీడికి పోతుంది, వీడికి అందలేవట ఆయన తను లోపడేసేసి. చిక్లీలో వెంకట్ గౌడ్ అనే గౌడు వేసిండు, అంజగౌడ్ గౌడు, చిక్లీ గౌడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన దండం పెట్టాలి. రవి గౌడ్ మీకు టార్గెట్ మిస్ అయ్యింది, నాకు పాపం ఆయన దుకాణం కూడా ఉంది కదా కళ్ళు దుకాణం, రవి గౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడట, పంపిండు. ఇక నిన్న మొన్న పంపించుంటాడు, ఆర్మూర్లో పారిపోయినట్టు పాపం. నేను ఆయన అనగానే ఏం చెప్పాలా, బాధ అనిపిస్తుంది. అధికారులను వేధిస్తుండు, సొంత పార్టీలను వేధిస్తుండు, కాంగ్రెస్ నాయకులను కూడా వేధించడంలే. రవిగౌడ్ కాంగ్రెస్ పార్టీ, అంజగౌడ్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగౌడ్ కాంగ్రెస్ పార్టీ, అందరు కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ వాళ్ళని కూడా ఎవరిని వదులుతారు. నా బాధ ఏంటంటే ఇసుక లారీలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ లో గల శ్రీ శ్రీ శివ పంచాయత శివాలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 31 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆరిచెట్టి నారాయణ, కొట్టూరు ఆనంద్, ఆలయ అర్చకులు కిషోర్ పంతులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిషాంత్, బొగడమిది ప్రశాంత్, వైద్య రాజ్ కుమార్, నరేందర్, గణేష్, చోళ రాకేష్, కుతాడి ఎల్లయ్య, జంకిడి భోజన, శ్యామ్ సుందర్, నూకల ఆదిత్య, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలోనే రాజారాం నగర్ పంచశివాలయంలో మరి శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఇలా 31వ వారాన్ని నిర్వహించారు. ఆ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారము, మరి కొబ్బరి చిప్పలు, మరి దీపంతలు, మరి ఇక్కడ ఏ చెత్త ఉన్నా కూడా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ దేవాది దేవుడు దత్తాత్రేయుడు అని ప్రవచనకర్త శ్రీ రాఘవేంద్ర స్వామిజీ అన్నారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే త్రిమూర్తుల సమ్మేళన అవతారమని పేర్కొన్నారు. దత్త జయంతి భిక్షాటనలో భాగంగా ఆదివారం వేల్పూర్ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బొప్కాల్ రేంజర్ల గ్రామంలో సాయి దీక్షను సాయి సేవకులు సేకరించారని మీడియా ఇన్ఛార్జ్ కంకణల రాజేశ్వర్ తెలిపారు. సాయి సేవకులు గ్రామాల్లో సంచరిస్తూ భజన పాటలు పాడుతూ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. ధన వస్తు రూపంలో సాహిత్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామిజీ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే త్రిమూర్తుల సమ్మేళన అవతారం. ఆయనను దేవాది దేవుడుగా గౌరవిస్తారు. ఋషి అత్రి, అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు ఆధ్యాత్మిక విముక్తికి మార్గం చూపే గురువుగా పరిగణించబడతాడన్నారు. దత్తాత్రేయుడు సృష్టి స్థితిలయలకు ప్రతీకలైన బ్రహ్మ, విష్ణు, శివుల ఏకీకృత రూపమని వివరించారు. దత్తాత్రేయుడిని మొదటి గురువుగా భావిస్తారు అని తెలిపారు. జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించే త్రిమూర్తుల అంశని దత్తాత్రేయుడు. బాల్యంలోనే వైరాగ్యం, బ్రహ్మకే జ్ఞానం ప్రసాదించిన భక్త సులభుడు, పాపాలను తొలగించేవాడు, పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం దత్తుడు. ఎంతటి దయామయుడో అంతటి పరీక్షామూర్తి. కల్పవృక్షం నీడలో 4 వేదాలను 4 కుక్కల రూపంలో వెంటబెట్టుకుని ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణిలో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు. బ్రహ్మకే బ్రహ్మజ్ఞానం ప్రసాదించిన మహాజ్ఞాని దత్తాత్రేయుడని అన్నారు.
భిక్షాటనలో ముప్కాల్, రెంజల గ్రామాలకు చెందిన సాయి సేవకులు ముందుండి సహకరించారు. భిక్షాటన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కామారెడ్డిలో కాళేశ్వరము నీళ్లు రాలేదు అంటే మీ తండ్రి కేసీఆర్ అన్నట్లు కాదా అని భీమ్గల్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇటీవల కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన అనుచరులు ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి కాళేశ్వరం నీళ్లను నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లోకి తీసుకొచ్చింది కేసీఆరే కదా. అటువంటి కేసీఆర్ ను ఆయన బిడ్డవై ఉండి కేసీఆర్ నీళ్లు తేలేదని అంటుంటే మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడన్నారు. అందుకే కవిత అవాస్తవాలు మాట్లాడారని ప్రశాంత్ రెడ్డి పత్రికాముఖంగా చెప్పాడన్నారు. కాళేశ్వరం నీళ్లను వరద కాలువలో పోసి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి తీసుకురావడం 3 ఏండ్ల క్రితం మేమే కండ్లరా చూశాం. స్వతహాగా పూలు చల్లి పూజలు చేశాం. ఆ దృశ్యాలు టీవీలలో వచ్చినవి, వార్తలు పేపర్లలో వచ్చినవి వాస్తవం కాదా అని సూచించారు. ప్యాకేజ్ 21 పైప్ లైన్ ద్వారా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాలోని కప్పలవాగు, పెద్దవాగులో పారేయడం భీమ్గల్ ప్రాంత రైతులందరూ కండ్లతో చూశారు, పూజలు చేశారన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు నిజామాబాద్ తేలేదు అని ఎలా అంటావు కవితక్క? మీరు అన్నది అబద్ధం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిమాణాలు చూస్తూ ఉంటే మరి మాజీ ఎంపీ కేసీఆర్ గారి కుమార్తె మరి పార్టీ నుంచి బహిష్కరించినటువంటి ఒక వ్యక్తి కవిత గారు ఈరోజు వారి జాగృతి నాయకులతోని ఆమె ఏదైతే జాగృతి పేక్ డబ్బులు పెట్టి ఏదైతే జాగృతి నడుపుతా ఉందో మరి ఆ పేక్ నాయకులతోని నిన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఏదేదో మాటలు మాట్లాడిపించారు. మరి నవీన్ గారు అనే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిన్న. ప్రశాంత్ రెడ్డి గారు మీకు 2019 మీకు వచ్చినటువంటి మంత్రి పదవి కేవలం కవిత గారి భిక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నవీన్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కవితక్క గారు మీరు కూడా గుర్తుంచుకోవాలి. ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎవరో మీరు ఇచ్చినటువంటి భిక్ష కాదు. 2000 సంవత్సరం నుండి ప్రశాంత్ అన్న గారి స్వర్గీయ వారి తండ్రి సురేందర్ రెడ్డి గారు మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ వెంబడ 2000 సంవత్సరం నుండి కూడా ఉద్యమంలో ఆయన నడకలను నడకేస్తూ వారెంబడ ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు వీరు. అలాగే ఆ ఉద్యమ స్ఫూర్తితో ప్రశాంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆయన చేసే పనితనంలో మరి దాన్ని గమనించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మరి 2018లోనే మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా తనకు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థంగా రాష్ట్రం అంతా కూడా ఏదైతే కేసీఆర్ గారు కలగన్నారో ఇంటింటికి నల్లకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కలగన్నారో ఆ కళను మరి ఎవరైతే బాగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారని ఒక దృఢమైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి వారికి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ఇస్తే దాన్ని ఆ పీరియడ్ లో కూడా సక్సెస్ గా చేశాడు. కాబట్టి గారు మచ్చలేని బాల్కొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మచ్చలేని మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద నిన్న అవాకులు చెవాకులు వారి అనుచరులతోటి మాట్లాడించినారు. మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మంచోడు ఎట్లయిండు, ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లిన తర్వాత ప్రశాంత్ రెడ్డి చెడ్డవాడు ఎట్లయిందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మచ్చలేని నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. వారి మీద మీరు మీ అనుచరులతోటి ఇష్టం ఉన్నట్లు మీరు మాట్లాడిచ్చినారు. స్వతహాగానే ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల వ్యవసాయం కలిగిన కుటుంబం. వారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో గాని బీఆర్ఎస్ పార్టీలో గాని చివరికి నీ జాగృతి కార్యకలాపాలకు కూడా ఆర్థిక సహాయం చేసిన వ్యక్తే గాని ఎక్కడ ఏ ఒక్కరిని చేయి చాచి అడిగిన వ్యక్తి కాదు. మరి మీరు ఇష్టం ఉన్నట్లు మీరు వారి మీద అవాకులు చెవాకులు మాట్లాడినారు. 100 ఎకరాల భూమిని పోగొట్టుకున్న కుటుంబం మా ప్రశాంత్ రెడ్డి గారి.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎడపల్లి మండల వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ శనివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ కేంద్రాల ద్వారా అభ్యర్థుల నుండి స్వీకరించిన నామినేషన్ల గణాంకాల తుది జాబితాను ఎంపీడీఓ విడుదల చేశారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా గల 17 గ్రామ పంచాయతీలకు గాను ఏర్పాటు చేసిన 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ద్వారా రిటర్నింగ్ అధికారులు స్వీకరించిన నామినేషన్ల గణాంకాలకు సంబంధించిన తుది జాబితాను ఎంపీడీఓ శంకర్ విడుదల చేశారు. మండల వ్యాప్తంగా 17 సర్పంచ్ స్థానాలకు గాను 110 నామినేషన్లు, 166 వార్డు స్థానాలకు గాను 389 నామినేషన్లు దాఖలైనట్టు ఎంపీడీఓ శంకర్ తెలిపారు. జానకంపేట సర్పంచ్ స్థానానికి గాను 13 నామినేషన్లు దాఖలు కాగా నెహ్రూ నగర్ లో 10, అంబంబైలో 5, ఏఆర్పీ క్యాంప్ లో 9, బాపు నగర్ లో 2, బ్రాహ్మణపల్లిలో 6, ధర్మారంలో 8, దుబ్బాతండలో 4, జైతాపూర్ లో 7, జమ్లాంలో 4, కుర్నాపల్లిలో 5, మంగళపాడులో 6, ఎంఎస్సీ ఫారంలో 5, పోచారంలో 4, టానకలంలో 8, వడ్డేపల్లిలో 5, ఎడపల్లిలో 9 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా కొంతమంది అభ్యర్థులు 2 పర్యాయాలు నామినేషన్ల సెంట్లను వేయడంతో అటు నామినేషన్ల గణాంకాలకు ఇటు అభ్యర్థుల గణాంకాలకు స్వల్ప తేడా ఉండనుంది. కాగా నామినేషన్ల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారులు నిర్వహించి నామినేషన్ ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఇదిలా ఉండగా బాపునగర్ గ్రామానికి చెందిన నగునూరి అనురాధ రాజశేఖర్ శనివారం టానకలన్ గ్రామ నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో మొత్తం 8 వార్డులకు గాను 8 మంది వార్డు సభ్యులు 2వ సెట్ నామినేషన్లు వేయగా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ఇతరులెవ్వరూ నామినేషన్ సమర్పించకపోగా ఏకగ్రీవం దిశగా బాపునగర్ పయనమై కేవలం అధికారిక ప్రకటనకు మాత్రమే వేచి చూస్తోంది. నామినేషన్ల సమయం ముగిశాక నామినేషన్ కేంద్రం నుండి శనివారం సాయంత్రం బాజా భజంత్రీల నడుమ సర్పంచ్ అభ్యర్థి నగునూరి అనురాధ రాజశేఖర్ తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు తమ గ్రామానికి ఆనందోత్సవాల నడుమ పయనమయ్యారు. బాపునగర్ గ్రామ పంచాయతీ నుండి 8 మంది వార్డు సభ్యులతో మేము నగునూరి అనురాధ రాజశేఖర్ తాడెం గ్రామ పంచాయతీలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ దాఖలు చేసిన దాంట్లో మాదే మొదటగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషనే చివరి అవుతుంది, మేమే ఏకగ్రీవం అవుతామని ఆశిస్తూ మాకు మద్దతు తెలిపినటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఈ పత్రికా విలేకరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ విడత పంచాయతీ నామినేషన్లు మొదలు. మొదటి రోజు నామపత్రాలను దాఖలు చేసిన అభ్యర్థులు. అవినీతికి కేర్ ఆఫ్ గా ఆర్మూర్ మారిందని మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. కాంగ్రెస్ నేతలు కమిషనిస్టులుగా మారారని జీవన్ రెడ్డి స్పష్టీకరణ. కేసీఆర్ ను తప్పు పట్టేలా కవిత వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ కు కాళేశ్వరం నీరు వచ్చింది కనబడలేదా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు. మొదటి విడత పంచాయతీ నామినేషన్ల జాబితా విడుదల. ఎడపల్లి మండలంలో బాపునగర్ పంచాయతీ ఏకగ్రీవం. భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప పడి పూజ మహోత్సవం. మణికంఠుడిని స్మరించుకుంటూ పూజలు జరిపిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.